మన ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ మన జిల్లా నుంచి కమ్రేడ్ వెంకట్ గారు ఢిల్లీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా వెళ్ళటం, అట్లాగే ఇటీవల మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిబాబు గారు కూడా ఆల్ ఇండియా సెంటర్కి వెళ్ళాలనేది నిర్ణయం జరిగింది. ఆయన ఆల్ ఇండియా నాయకుడిగా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన సాయిబాబు గారు రిలీవ్ అయిన తర్వాత పాలడుగు భాస్కర్ గారు మన జిల్లా నుంచి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఈ 2-3 విశేషాలతో కూడా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, కళ్యాణం గారు చెప్పినట్టు కమ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సిఐటియు కార్యదర్శిగా ఎన్నికయ్యారు, ప్రధాన కార్యదర్శిగా. సాయిబాబు గారు అఖిల భారత ఉపాధ్యక్షులుగా ఢిల్లీలో బాధ్యతల్లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి నాయకత్వ స్థాయిలో వెళ్ళటం సంతోషకరమైంది. అలాగే భాస్కర్ గారు కార్యదర్శి అయిన తర్వాత మొదటిసారిగా తన సొంత జిల్లా రావాలని భావించి ప్రెస్ మీటు, అది కూడా ఒక ఉద్దేశం. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా 25వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత స్థాయిలో పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్లో రాజకీయాలతో నిమిత్తం లేకుండా సమస్త ప్రజానీకం బంద్లో భాగస్వాములు కావాలి. ఆ రోజు కొన్ని లక్షల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని మేము భావించాం. ఈ పిలుపు జయప్రదం కావటం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని మార్పులను డిమాండ్ చేయాలని మేము తలపించడం జరిగింది. ఏమిటి అని అన్నప్పుడు, మన బడ్జెట్ 40 లక్షల కోట్లు సుమారు. ఈ 40 లక్షల కోట్లలో 35 లక్షల కోట్లు ఆదాయంగా ప్రభుత్వం చూపించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం చూపించే ఆదాయాల్లో 30% అంటే సుమారు 11 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా మేము సమకూర్చుకుంటాము. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులన్నీ, ఆదాయం అంతా ఆస్తులు అమ్మటం ద్వారా సమకూర్చుకోవటం అని చెప్పటం అంత బరితెగింపు మరొకటి ఉండదు. ఎవరిచ్చారు మోడీ గారి ప్రభుత్వానికి? విమానాలను అమ్మటం ద్వారా ఆదాయాలు సమకూర్చుకుంటాం. అలాగనే బిఎస్ఎన్ఎల్లో ఓటాలు అమ్మటం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాం. మైనింగ్ ద్వారా సమకూర్చుకుంటాం. చివరికి 6-7 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగాన్ని అమ్మటం ద్వారా సమకూర్చుకుంటాము. అంటే ఈసారి బడ్జెట్ ప్రత్యేకత ఏమిటనంటే, మోడీ గారు పెట్టిన బడ్జెట్ యొక్క ప్రత్యేకత ప్రభుత్వ ఆస్తులను అమ్మటం. ఇది బడ్జెట్ కంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మటంగా పేర్కొనటం ఉచితంగా, సముచితంగా ఉంటుంది. ఇది ప్రజల బడ్జెట్ కాదు, ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు, ప్రజలకు ఆదాయాలు సమకూర్చే బడ్జెట్ కాదు, ప్రజల యొక్క ఆస్తులను అమ్మే బడ్జెట్ ఇది. బడ్జెట్ ఈజ్ ఈక్వల్ ఆస్తుల అమ్మకం. దీన్నిగా నరేంద్ర మోడీ గారు మార్చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇది దేశానికి నష్టం తెచ్చేటటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. రెండోది ఏమిటి? రైతాంగం భారతదేశంలో ఇప్పటికీ 60 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంటే అమెరికా జనాభాకి రెట్టింపు, యూరోప్ జనాభా కంటే రెట్టింపు జనాభా భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మీరు చేసిన పని ఏమిటి? ఆహార భద్రతకి పోయిన సంవత్సరం బడ్జెట్లో 2,70,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మీరు 2,05,000 కోట్లకు తగ్గించారంటే 65,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ఆహార భద్రతకు తగ్గించారు. ఆహార భద్రతకు తగ్గించడం అంటే ఏమిటి? రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయరు, అలాగనే కాటన్ కొనుగోలు చేయరు, మద్దతు ధర ఎవరు, ఇంకా చెప్పాల్సి వస్తే ఎఫ్సిఐని పూర్తిగా నిర్వీర్యం చేయటం, పనికి రాకుండా చేయటం, కొనుగోలు లేకుండా చేయటం చాలా ప్రమాదకరమైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టుగా చేసి
దొడ్డిదారిన బడ్జెట్ కేటాయింపులు ఆహార భద్రత తగ్గించి తద్వారా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటం వైపే నరేంద్ర మోడీ ప్రభుత్వం మొగ్గుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీంతో రైతులకే కాదు ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా నిర్వీర్యం అవుతుంది. భారతదేశంలో 23 కోట్ల రేషన్ కార్డులు ఉంటే 85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకే దేశంలో ఇంతమంది లేరు, ఇంత ఆధారపడి లేరు. సో కాబట్టి ఆహార భద్రతకి నిధులు తగ్గించడం అని అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేయటమే. ఇది ఇంకొక అంశం. ఇక మూడోది ఏమిటి, రైతులు కోరుకుంటుంది ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, పురుగు మందు ధరలు పెరుగుతున్నాయి, వాటి మీద నియంత్రణ చేయండి అని అంటే బడ్జెట్ కేటాయింపులో వాటికి కూడా తగ్గించేశారు. కాబట్టి ఇది రైతాంగానికి వ్యతిరేకమైన బడ్జెట్టు. ఇది వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటం కోసం నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటిదిగా మేము భావిస్తున్నాం. ఇక మరొకటి ఏమిటి, ఉపాధి హామీ ఉంది. ఉపాధి హామీ భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటిది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం బడ్జెట్లో 4% ఉపాధి హామీ కేటాయిస్తే మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 2% తగ్గించారు. ఈ బడ్జెట్లోనైతే 2%కన్నా 1.7% బడ్జెట్లో తగ్గించేశారు. అంటే ఏమిటి, ఇప్పుడు మన దగ్గర గతంలో 1,05,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని 98,000 కోట్లకు పోయినసారి తగ్గించి ఇప్పుడు వచ్చేటప్పటికల్లా 73,000 కోట్లకు కుదించేశారు. 27% ఉపాధి హామీకి నిధులు కట్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోయారు, ఇవాళ పట్టణాల్లో ఉపాధి లేక గ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఉపాధి హామీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతూ ఉంది. దానికి నిధులు తగ్గించేశారు. అంటే రేపు రాబోయే ఇప్పటికే భారతదేశంలో కోవిడ్ కంటే ముందు కానీ కోవిడ్ వల్ల కానీ సుమారు 20 కోట్ల మంది ఉపాధి లేక బాధపడుతున్నారు. మరి ఉపాధి హామీకి మీరు నిధులు తగ్గిస్తే రేపు ఏమి సంకేతాన్ని ఇవ్వబోతున్నారు మీరు? కాబట్టి ఇది కూడా అంటే కార్మికుల యొక్క హక్కుల్ని కాలు రాశారు, ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తున్నారు, వ్యవసాయ రంగాన్ని పనికి రాకుండా చేస్తున్నారు, ఉపాధి హామీకి కూడా నిధులు తగ్గించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు రాష్ట్రాల యొక్క హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం హరించేసింది. ఈ బడ్జెట్లో అనేక ఉమ్మడి జాబితాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది, సహజ వనరులన్నింటినీ కూడా. తీరా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమిటనంటే తెలంగాణకి ఆంధ్రాకి ఒక నేషనల్ ప్రాజెక్టుని మేము రూపకల్పన చేస్తాం, మేము భరిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ అన్యాయం చేశారు తప్ప లాభం చేయలేదు. చాలా అన్యాయం జరిగింది తెలంగాణలో. 8 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ తెలంగాణలో పెట్టరా? ఇలా బీజేపీ ఏం సమాధానం చెప్పింది? రాష్ట్రం గురించి కేంద్రం గురించి పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది కదా. ఒక్క ప్రాజెక్ట్ అన్నా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నిధులు ఇచ్చారా? బయ్యారానికి ఇచ్చారా? లేకపోతే కాళేశ్వరానికి ఇచ్చారా? దేనికి ఇవ్వలేదు కేంద్రం. ఇంకా దుర్మార్గం ఏమిటనంటే ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ పెడతామని ఆమోదించి వాటికి నిధులు కూడా ఇవ్వలేదు ఈ బడ్జెట్లో. అలానే రైల్వే లైన్లకు కూడా నిధులు ఇవ్వలేదు, కాజీపేట ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వట్లేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలకి ఈ బడ్జెట్ అత్యంత అన్యాయం చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులకు వ్యతిరేకంగా 25వ తారీఖున భారీ స్థాయి ఉద్యమాలు చేయాలని మేము భావించడం జరిగింది. అట్లా కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ప్రచారం జరుగుతుంది. కొన్ని అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. అదేమిటనంటే చిన్నజీఆర్ స్వామి గారు రామానుజం గారి స్టాట్యూకు పెద్ద ప్రోగ్రాం చేశారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి గారికి అవమానం జరిగింది, కులం పేరుతోనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాలను నిగ్గు తేల్చాలి అంటే ఒక రాష్ట్రపతి స్థాయిలో భారత ప్రథమ పౌరుడు, అతనికి అవమానం జరిగిందనే చర్చ సామాజిక సంఘాల్లో బలం వినిపిస్తుంది. కాబట్టి దాని మీద నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి ఏమిటి, కొన్ని వేల ఎకరాల భూములు, అసైన్మెంట్ భూములు చిన్నజీఆర్ స్వామి చట్ట విరుద్ధంగా ఆక్రమించారు.
కొనుగోలు చేశారు. అసైన్మెంట్ భూములు కానీ, పేదల భూములు కానీ, దళితుల భూములు కానీ చిన్నజీఆర్ స్వామి కొనుగోలు చేశాడని ఆందోళన చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి అసలు మొత్తం చిన్నజీఆర్ స్వామి ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే రాజకీయ నాయకుల యొక్క బినామీగా చిన్నజీఆర్ స్వామి ఉన్నాడు. వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు ఆ పద్ధతిలో చేస్తూ ఉన్నారనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి, దాని మీద విచారణ జరపాలి, నిజానిజాలు తేల్చాలి, ప్రజలకి నమ్మకం కలిగించాలి. విగ్రహావిష్కరణలే కాదు కదా ప్రజలకు నమ్మకం కలిగించటం, జరిగినటువంటి యథార్థాలను కూడా ప్రజల ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాల్ని, కార్మికుల ప్రయోజనాల్ని పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి తాకట్టు పెడుతుంది. దేశద్రోహపూరితమైనటువంటి పెట్టుబడిదారీ అనుకూల విధానాలను చేపట్టింది. మన ఫిబ్రవరి 1వ తారీఖు కేంద్ర బడ్జెట్ చూస్తే మొత్తం ప్రైవేటీకరణకి పెద్దపీట వేసింది. మన దేశ రక్షణ రంగంతో సహా మౌలిక వసతులు అన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ, కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థను అంతా కూడా తాకట్టు పెడుతుంది. ఒకవైపున సంక్షేమం మీద కోతలు విధిస్తూ ఆహార భద్రతకి చేడు చేసుకొస్తుంది. ఎరువుల మీద సబ్సిడీని తగ్గించింది, పెట్రోల్ ఉత్పత్తుల మీద సబ్సిడీలు తగ్గించింది, వంట గ్యాస్ మీద సబ్సిడీలు తగ్గించింది. తద్వారా సామాన్య ప్రజల మీద భారాలు పడేస్తుంది. అంటే కార్పొరేట్లకు వరాలు ఇవ్వటం, పేదల మీద భారాలు వేయటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానంగా మారింది. అందువల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకి గరిష్ట లాభాలు తెచ్చిపెట్టడమే ధ్యేయంగా నడుస్తున్నాయి. ఈ గత 2 సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి విస్తృతపరిచి పెద్ద ఎత్తున అసమానతలు పెరిగి, నిరుద్యోగం పెరిగి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినటువంటి ఈ కాలంలో ప్రజానీకం యొక్క న్యాయమైనటువంటి సమస్యని పరిష్కరించేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోలేదు, అసమానతలు తగ్గించలేదు. ఇవాళ పెట్రోల్ ఉత్పత్తుల మీద ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించమంటే దాని గురించి మాట్లాడలేదు. ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయడం కోసం పూనుకోవటం లేదు. పైగా ఇవాళ మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను తగ్గించడం, ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా వాటాలు అమ్మటం, అలాగనే దేశంలో సహజ వనరులు, సహజ సంపదని నేషనల్ మానిటైజేషన్ పేరుతోటి ఇవాళ కారు సౌగామ్య విధానాలు చేపట్టింది. అందుకనే సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రజల్లో పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయాలని, ప్రజానీకానికి ఏ రకంగా హాని చేస్తున్నాయో ప్రజల్ని జాగృతం చేయడం ద్వారా ప్రజల్ని ఉద్యమాల్లోకి తీసుకురావడం కోసం నిర్ణయించి రేపు ఫిబ్రవరి 25వ తేదీ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చినాయి. అలాగనే వచ్చే నెల మార్చి 28, 29 తేదీల్లో ఈ దేశాన్ని కాపాడండి, ప్రజల్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మహత్తరమైన నినాదంతో సార్వత్రిక సమ్మెకి కార్మిక సంఘాలు సిద్ధమైనవి. అందువల్ల ఈరోజు భారత ప్రజానీకం అంతా కూడా ఈ దేశభక్తియుత సమ్మెల్లో భాగస్వామ్యం కావాలి. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేటువంటి పోరాటాల్లో ముందుకు రావాలి. అలాగనే ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చినటువంటి పిలుపుల్లో ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పేదల మీద నరేంద్ర మోడీ కపట ప్రేమ, ఇవన్నీ విషయాలు చెప్పారు. ఇది ఈరోజు బడ్జెట్ పెట్టినటువంటి సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం వైఖరి కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు, ప్రైవేటు యాజమాన్యాలకి కొమ్ముగాస్తూ ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లో జరిగేటువంటి 25 కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ఈ ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాలని చెప్పి అఖిల భారత స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం, కిసాన్ సభ, రైతు సంఘం, సిఐటియు భావించింది. ఇది మార్చి 28, 29 జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెకి రిహార్సల్స్గా మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది.
4 లేబర్ కోడ్లు బ్రిటిష్ వాడి కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని మొత్తాన్ని రద్దు చేసింది. కార్మికులు, భారతదేశ కార్మికులను ఈరోజు పూర్వకాలం ఇంగ్లాండ్లో కార్మికులు ఎట్టయితే యంత్రానికి బానిసలాగా ఉన్నారో ఆ బానిస యుగంలోకి నెట్టేటువంటి చర్యలు చేపట్టింది. కాబట్టి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లు వచ్చింది 2020 సంవత్సరంలో. ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం అయితే పేదలు, దళితులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు బోరుబావుల మీద, ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం మొత్తం కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. రైతాంగం సంవత్సర కాలం పోరాడి విజయం సాధించింది. చట్టాలని వెనక్కి తీసుకునే పద్ధతిలో ఆ పోరాటం ఒక ఆదర్శవంతమైన పోరాటం చేశారు. నరేంద్ర మోడీ వాటిని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటన చేశాడు, పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఆ సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. లఖింపూర్ ఘటనలో ఎవరైతే దోషులుగా ఉన్నారో దోషులుగా ఉన్నటువంటి శిక్షించడం విషయం కావచ్చు, ఈ మరణించినటువంటి 700 మంది రైతులకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయం కావచ్చు, ఆ ఉద్యమంలో పెట్టినటువంటి కేసుల్ని ఎత్తేసేటువంటి విషయంలో కావచ్చు, ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అమలుకి ముందుకు పోవట్లేదు. అది మొసలి కన్నీరు కాచేటువంటి హామీగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, దేశాన్ని హోల్సేల్గా అమ్మదలుచుకున్నారు. నేషనల్ మానిటైజేషన్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇప్పటిదాకా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులు, పబ్లిక్ రంగ సంస్థలు ఎసెట్స్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నగదీకరణ అనేటువంటి పేరు పెట్టాడు. వాటన్నిటి కూడా నగదు రూపంలో మారుస్తాం అనేటువంటి దాంతో మానిటైజేషన్ అనేటువంటి పెట్టేసి వాటిని అమ్ముతా అని చెప్తున్నారు. అట్లా మన దగ్గర ఉన్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన బీడీఎల్లో, డిఆర్ఓలో 100% విదేశీ పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ దేశాన్ని ప్రజలు రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో కార్మిక కర్షక పోరాటాలని ముందుకు తీసుకోవాలని చెప్పి భావిస్తామని, అందులో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలు 2 రోజుల పాటు 28, 29 2 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెని పిలిపించాయి. సమ్మె సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మెను బలపరుస్తూ ఈ సమ్మెకి సంఘీభావంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 2 కూడా భారత గ్రామీణ బంధుకి కూడా పిలుపునిచ్చింది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలతో పాటు తెలంగాణలో దీన్ని గ్రామస్థాయి వరకు తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నరేంద్ర మోడీ విధానాలకి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకోవడం కోసం ఈ ఖమ్మం జిల్లాలో కూడా మేము నిర్దిష్టమైనటువంటి ప్లాను చేస్తా ఉన్నాం. అంతేకాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక్క పైసా కార్మికులకి వేతనాలు పెంచలేదు. షెడ్యూల్ పరిశ్రమల్లో వేతనాలు పెంచేటువంటి విషయంలో ఇక్కడ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా 25వ తారీఖు ఫిబ్రవరి 25వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమం కానీ సమ్మె కానీ కార్మిక వర్గ సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నాం. దీనికి 3 సంఘాలే కాదు, అనేక ప్రజా సంఘాలు ఉన్నారు, ప్రజాతంత్రవాదులు ఉన్నారు, ఈ ప్రజల కోసం పోరాడేటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలని 25వ తారీఖు అదేవిధంగా మార్చి 29న జరిగేటువంటి 2 కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి పిలుపునిస్తాం. రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లు, మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో బడ్జెట్ని వ్యతిరేకిస్తూ సవరించాలనే డిమాండ్తో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన ప్రదర్శనలు, నల్ల బ్యాడ్జీలు ధరించడం, మానహావారాలు, ఇతర రకాలుగా వినూత్నమైన పద్ధతిలో నిరసన కార్యక్రమం చేశారు. హైదరాబాద్ నుంచి కింద మండలంలో ఉన్నటువంటి స్థాయి వరకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ 3 సంఘాల ఆధ్వర్యం జరుగుతూ ఉంటుంది. సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలని, ఇతర సంస్థలను కలుపుకొని చేస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ఆల్ ఇండియా నాయకులు మాట్లాడినట్టుగా రేపు ఈ బడ్జెట్ మీద ఖమ్మం జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. దాంతోపాటు ఆన్లైన్ బహిరంగ సభ కూడా 23వ తారీఖు పెట్టాలని, అట్లాగే 25వ తారీఖున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా
అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ప్రదర్శనల రూపంలో నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఖమ్మం కలెక్టరేట్ దగ్గర మేము దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 5-6 మండలాలతోని ఒక నిరసన ప్రదర్శన కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని కరపత్ర ప్రచారం, ఆన్లైన్ బహిరంగ సభ, అట్లాగే ఈ నిరసన కార్యక్రమాలు 25వ తారీఖున చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయాలు తీసుకున్నాం. అట్లాగే ఆల్ ఇండియా సమ్మె సందర్భంగా కూడా మైక్ ప్రచారం కానివ్వండి, జనరల్ బాడీ ద్వారా కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లోకి, జనరల్గా బంద్ అంటే పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంటుంది, పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా బంద్ నిర్వహించే దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా గతంలో కూడా 500 గ్రామాల్లో బంద్ జరిగింది, పట్టణాలకి పరిమితం కాకుండా గ్రామీణ బంద్ జరిగింది. ఈసారి కూడా దాదాపుగా 500-600 గ్రామాల్లో కరపత్ర ప్రచారం కానీ 1,00,000 కరపత్రాలు ముద్రించాం పోయినసారి. అట్లాగే ఈసారి కూడా కరపత్రాలు ముద్రించి గ్రామాన ఇంటింటికి కూడా కరపత్రం పంచేటువంటి పని కానివ్వండి, ఇవంతా కూడా సమ్మె బడ్జెట్ మీద నిరసన కార్యక్రమాలు 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. నాయకులు వెంకట గారు, భాస్కర్ గారు చెప్పినట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి 3 సంఘాల ఆధ్వర్యంలో రేపు 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలిపివ్వడం అనేది జరిగింది. ఇవాళ ప్రధానంగా 40 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలు తెచ్చి 378 రోజులు ఆందోళన చేసిన ఫలితంగా ఆ చట్టాలు రద్దయినాయి. ఆ చట్టాలు రద్దయిన సందర్భంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయకపోగా వ్యవసాయ చట్టాలని దొడ్డిదారిన కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే దానికోసం ఈనాడు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం అనేది జరిగింది. ఇవాళ చూస్తే వ్యవసాయ రంగానికి ఎంత తక్కువ నిధులు కేటాయించారు అనేది మనం చూస్తే ఇవాళ ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవి ఉన్నాయనంటే వీటికి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో గతం కంటే తగ్గించిన పరిస్థితి ఉంది. అదే కాదు, ఇవాళ ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగం మన దేశంలో 60 కోట్ల మందికి పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ వ్యవసాయ రంగం ఇవాళ తీవ్రమైన నష్టాల్లో బారిన పడిన పరిస్థితి ఉంది. దీన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగాన్ని నీరు గారుస్తుంది, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదు. ఇవాళ ప్రభుత్వ రంగం ఏదైతే ఉందో ఈ ధాన్యం సేకరణ కానీ ప్రభుత్వ రంగ సేకరణ అనేది పూర్తిగా ఎత్తివేసింది. నిధులు ఏమాత్రం కేటాయించిన పరిస్థితి లేదు. అంటే అనివార్యంగా ప్రైవేట్ మార్కెట్ని ఇవాళ డెవలప్ చేసే దానికోసం ఇంటి ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడా కదిలించాల్సిన అవసరం ఉంది. అందుకనే రాబోయే రోజులలో ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ సవరించాలని ఆందోళన చేయడం కోసం ఖమ్మం జిల్లాలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు 23వ తారీఖు నాడు ఆన్లైన్ బహిరంగ సభ కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ జరిపి 25న మొత్తం అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి అందరికీ, రైతులకి, వ్యవసాయ కార్మికులకి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.